మనకి ఐపీఎల్ అంటే ఫెస్టివల్, ఐపీఎల్ అంటే ఫ్యాషన్. కానీ కొందరికి ఐపీఎల్ అంటే ఒక టీం. రెడ్ జెర్సీ, రోరింగ్ క్రౌడ్, చిన్నస్వామి స్టేడియం. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇది కేవలం క్రికెట్ కాదు, ఇది ఒక ఎమోషన్తో నిండిన కథ. అది 2025 ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఒక అడ్డుకట్ట పడింది. 17 ఏళ్ళు బాధతో నిండిన గుండెకి, హ్యాపీనెస్కి హద్దులు లేవు. ఇలాంటి రోజు రావటానికి ఇన్నేళ్లు పట్టింది. మొదటిసారి ఐపీఎల్ హిస్టరీలోనే ఒక టీం ఛాంపియన్స్ అయ్యారు. ఈ వీడియోలో మనం ఆర్సీబీ జర్నీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి మీలో ఆర్సీబీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే పేరు వినగానే మనకు గుర్తొచ్చేది పవర్ హిట్టర్స్, లాయల్ ఫ్యాన్స్, ఇంకా ఒక డ్రీమ్, ఈసాల కప్ నమ్దే. అయితే 2008లో ప్రారంభమైన ఈ టీం ఐపీఎల్లో మోస్ట్ పాపులర్ ఫ్రాంచైజీస్లో ఒకటి. బెంగళూరు సిటీ ప్రైడ్ అయిన ఆర్సీబీ ట్రోఫీస్ కన్నా ఎమోషన్స్ ఎక్కువగా సంపాదించింది. ద్రావిడ్ లాంటి లెజెండ్స్ ఉన్న రిజల్ట్ మాత్రం ఆశించినట్టుగా రాలేదు. క్రిటిక్స్ అప్పుడే చెప్పేశారు ఈ టీం బ్యాలెన్స్ లేదని. కానీ ఎవరికి తెలియదు ఈ టీం ఒకరోజు ప్రపంచంలోనే మోస్ట్ లవ్డ్ ఫ్రాంచైజీ అవుతుందని. ఆర్సీబీ అంటే ఒక పేరు వెంటనే గుర్తొస్తుంది. అతని పేరు ది కింగ్ విరాట్ కోహ్లీ. అతని ప్యాషన్, అగ్రెషన్, లాయల్టీ ఈ టీంకి బ్యాక్ బోన్. మరొక లెజెండ్ ఏబీ డివిలియర్స్. మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న ఈ ప్లేయర్ ఇంపాసిబుల్ షాట్స్ కూడా పాసిబుల్ చేశాడు. ఏబీడీ మరియు కోహ్లీ పార్ట్నర్షిప్ ఐపీఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్నింగ్స్గా నిలిచింది. మరి యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ 175 ఇన్నింగ్స్, ఒక మ్యాచ్లో గేమ్ని మార్చేసిన పర్ఫార్మెన్స్. ఆర్సీబీ ఫ్యాన్స్కి అది ఫెస్టివల్ లాంటిదే. డానియల్ విటోరీ తర్వాత విరాట్ కోహ్లీని కెప్టెన్ చేశారు. ఆర్సీబీ హిస్టరీలో ఎన్నో అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ ఉన్నాయి. 2013లోనే ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ టీమ్ స్కోర్ చేశారు. అదే టైంలో 49 ఆల్అవుట్ అనే లోయెస్ట్ స్కోర్ కూడా ఈ టీందే. ఇది ఆర్సీబీ హైస్ కూడా ఎక్స్ట్రీమ్, లోస్ కూడా ఎక్స్ట్రీమ్. 2009 ఫస్ట్ ఫైనల్ హార్ట్ బ్రేక్. 2011 అగైన్ ఫైనల్ బట్ నో ట్రోఫీ. 2016 మోస్ట్ ఎమోషనల్ సీజన్. విరాట్ కోహ్లీ 973 రన్స్, ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్గా టీంని ఫైనల్కి తీసుకుని వెళ్ళాడు. కానీ చివరిలో ట్రోఫీ చేతిలో పడలేదు. అది ఆర్సీబీ ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ పెయిన్ అని చెప్పాలి. ఆర్సీబీ ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు కేవలం సపోర్టర్స్ కాదు, వాళ్ళు ఒక ఫ్యామిలీ. కప్పు గెలవకపోయినా ప్రతి సీజన్ ఈసాల కప్ నమ్దే అంటూ టీంతోనే ఉంటున్నారు. ఇది లాయల్టీకి డెఫినిషన్. ఆర్సీబీ అంటే ట్రోల్స్ కూడా సేమ్ లెవెల్లో ఉంటాయి. కప్ ఎప్పుడు, టీం బ్యాలెన్స్ లేదు, ఓన్లీ బ్యాటింగ్ టీం, ఇలాంటి కామెంట్స్ చాలా వినాల్సి వచ్చింది. కానీ ఒక విషయం క్లియర్, ఆర్సీబీని హేట్ చేసినా ఇగ్నోర్ మాత్రం చేయలేరు. ఆర్సీబీ మేనేజ్మెంట్ ప్రెషర్ వల్ల 2021 విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇది కోహ్లీ ఫ్యాన్స్కి చేదు విషయం అని చెప్పాలి. ఇయర్స్ గడుస్తూ టీం చేంజెస్ వచ్చాయి, న్యూ ప్లేయర్స్, న్యూ స్ట్రాటజీస్. ఫ్యాబ్ డూప్లెసిస్ కెప్టెన్గా వచ్చాక టీంలో కామ్నెస్ మరియు బ్యాలెన్స్ పెరిగింది. యంగ్ టాలెంట్స్ కూడా షైన్ అవుతున్నారు. కానీ ఒక డ్రీమ్ మాత్రం సేమ్, ఈసాల కప్ నమ్దే. ఒకరోజు చిన్నస్వామి స్టేడియంలో ట్రోఫీ లిఫ్ట్ అవుతుంది. ఫ్యాన్స్ రోర్ స్కైని తాగుతుంది. ఆ రోజు వెయిట్ చేసిన ప్రతి ఫ్యాన్కి టీర్ ఆఫ్ జాయ్ వస్తాయని అనుకున్నారు. ఆర్సీబీ ఒక టీం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. విన్నింగ్ కంటే జర్నీ ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేసిన టీం. ఒకరోజు ట్రోఫీ తప్పకుండా వస్తుంది. ఆ రోజు ఫ్యాన్స్ కన్నీళ్లు హ్యాపీనెస్గా మారుతాయని టీం మొత్తం నమ్మారు. హిస్టరీ చెబుతుంది గ్రేట్ స్టోరీస్కి టైం పడుతుంది. మరి ఆర్సీబీ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈసాల కప్ నమ్దే అనుకుంటూ 17 సీజన్లు పూర్తయ్యాయి. 18th సీజన్ స్టార్ట్ అయింది. కొత్త కెప్టెన్ని అనౌన్స్ చేశారు. అతని పేరు రజాత్ పతిదర్. మళ్ళీ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి, ఇతను కెప్టెన్సీ చేస్తాడని. కానీ సైలెంట్ అయ్యారు ఆ సీజన్లో. ప్రతి మ్యాచ్లో ఒక టీం మొత్తం కలిసికట్టుగా ఆడితే ఎలాగుంటుందో, డామినేషన్ ఏంటో చూపించారు. మళ్ళీ ఫైనల్స్కి వెళ్ళారు. అతని వెనకాల నుండి నడిపిస్తున్నాడు ఒకడు, అతనే విరాట్ కోహ్లీ. 17 ఏళ్ల నిరీక్షణకు ఒక అడ్డుకట్ట అప్పుడే పడింది. 18వ సీజన్ ఆర్సీబీ కల నెరవేరింది. మొదటిసారి ఐపీఎల్ ఛాంపియన్స్ అయ్యి ఇండియా మొత్తాన్ని షేక్ చేశారు. ఆ రోజు ఆర్సీబీ ఫ్యాన్స్ హ్యాపీనెస్కి హద్దులు లేవు. స్ట్రీట్స్, రోడ్స్ ఎక్కడ చూసినా ఆర్సీబీ ఆర్సీబీ అంటూ నినాదాలతో మారుమోగిపోయింది. ఈసాల కప్ నమ్దే కాదు, ఈసాల కప్ నమ్దు అని ప్రూవ్ చేశారు. సక్సెస్ లేట్ అవ్వచ్చు కానీ కన్ఫామ్గా సక్సెస్ అవుతారని ఆర్సీబీ టీం నిరూపించారు. మరి మీలో ఆర్సీబీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.